వెల్కమ్ టు రాజు రివ్యూస్. అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. గేమ్ చేంజర్ మూవీ అయితే ఒక్కసారైనా చూడవలసిన మూవీ అండి. ఎందుకంటే ఒకసారి చూడొచ్చండి ఆ మూవీ. మరీ మీరు నెగిటివ్ రివ్యూస్ వాళ్ళు చెప్పినంత అయితే కాదండి. మూవీ అయితే బానే ఉంది. ఒకసారి చూడండి. ఎందుకంటే మనం 'పుష్ప' ఇటువంటి 'కేజీఎఫ్' ఇటువంటి మూవీలకి అలవాటు పడడం వల్ల ఏంటంటే మనకి కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు గానీ, మరీ తీసి పాడేయవలసిన మూవీ అయితే కాదండి. సో నేను చెప్తున్నాను ఒకసారి చూడండి. నేనేదో ప్రమోషన్‌లో భాగంగా నేనేం చేయట్లేదు. ఎందుకంటే నాకు అంతమంది సబ్‌స్క్రైబర్లు లేరు. సో మాకు 'దిల్ రాజు' గారు ఏం దగ్గర గాదు. సో నేనేమంటున్నానంటే మరీ తీసి పడేయవలసిన మూవీ అయితే కాదండి. మూవీ అయితే బానే ఉంది. సో అంటే హై ఎక్స్‌పెక్టేషన్‌తో వెళ్ళకండి. అంటే ఇక్కడ మీరు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసిందేంటంటే 'శంకర్' గారి మూవీ కదా! 'రోబో'లా ఉంటుంది. లేదంటే 'ఒకే ఒక్కడు' లేదంటే 'జెంటిల్‌మ్యాన్' లేదంటే ఈ టైప్ ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేసి ఉండొచ్చు 'భారతీయుడు' ఇలాగ. సో అంటే 'శంకర్' గారు మూవీలా లేదు గానీ, మూవీ అయితే బానే ఉంది. మరి తీసి పడేయవలసిన మూవీ అయితే కాదండి. సో నెగెటివ్ రివ్యూస్‌లో చెప్పినంతయితే కాదు. సో మినిమమ్ మూవీ ఒకసారి చూడొచ్చు. హ్యాపీగా పండక్కి హ్యాపీగా వెళ్ళొచ్చండి. మీరు కావాలితే ఇదే విషయాన్ని మీరు మూవీ చూసొచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని అడగండి మూవీ చూసిన తర్వాత. సో ఎలా ఉంది మూవీ అంటే పర్వాలేదనే చెప్తారు. బానే ఉంది గదా! మరీ ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడారు అని మాత్రం అంటారు. కావాలితే ఎందుకంటే హై ఎక్స్‌పెక్టేషన్‌తో రీచ్ అవ్వకపోవచ్చు. ఒక ఫస్ట్ రోజు, సెకండ్ రోజు హై ఎక్స్‌పెక్టేషన్ ఉన్నాయి గాబట్టి, ఆ విధంగా అనుకోవచ్చు గానీ, రెగ్యులర్‌గా మీరిప్పుడు ఫ్యామిలీతో ఆ మూవీకెళ్తే, "ఏంటండి ఇలా చెప్పారు? సినిమా బానే ఉంది గదా! మరెందుకు జనాలు నచ్చలేదని చెప్పారు?" అన్న మాటే వస్తది. సో, మరి దీన్నేదో రాకెట్ సైన్స్‌లో చూడకండి. పర్వాలేదు. మూవీ అయితే మరీ సూపరు, డూపర్ అని నేను అంటలేదు గానీ, మూవీ అయితే పర్వాలేదండి. సినిమా ఒకసారి చూడొచ్చు. ఒకసారి మీరు ఆలోచించండి. మనం ఇటువంటి సినిమాలు తెలుగులో తీసేటప్పుడు ఇంత హై బడ్జెట్ పెట్టి తీశారు. సో, మరీ ఒక్కసారే మనం తీసి పడేసామనుకోండి, నెక్స్ట్ ఇటువంటి మూవీస్ తీయడానికి ముందుకెవరు రారు. అంటే కథ మంచిదేనండి. అంటే మీరు ఏ విధంగా చెప్పుకొని, ఏ విధంగా చూసుకున్నా కథ మంచిదే. కానీ ఏంటంటే కథ రన్ అయ్యేటప్పుడు ఏంటంటే ఈ సీన్ నుంచి నెక్స్ట్ సీన్‌కి, నెక్స్ట్ సీన్ నుంచి ఆ నెక్స్ట్ సీన్‌కి ఎళ్ళిపోవడం జరిగింది. సో, అది కంటిన్యూషన్ ఉండుంటే ఇంకొంచెం బావుండును. సో, 'శంకర్' గారి మూవీలో అనిపించకపోవడం వల్ల ఫస్ట్ 2 రోజులు మీరెళ్ళినోళ్ళు డిసప్పాయింట్ అయ్యి ఉంటారు గానీ, ప్రెజెంట్ ఏంటంటే అంత హై ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకుండా పండగకి ఎలాగా మనకున్నయి 3 సినిమాలే 'డాకు', 'మహారాజ్' అలాగే 'గేమ్ చేంజర్' అలాగే సంక్రాంతికొస్తున్నాం. మీరు 'డాకు మహారాజు' చూడండి. అలాగే 'గేమ్ చేంజర్' చూడండి. ఈ సినిమాకి, ఆ సినిమాకి ఏం తీసిపోదండి. మీరొకసారి చూడండి. మూవీ చూడండి. సో, దీంట్లో ఎంతో కొంత నేర్చుకోవడానికి మంచే ఉంది తప్ప చెడేమి లేదు. ఎందులోని 'గేమ్ చేంజర్‌లో'. సో, ఒక ఐఏఎస్ అంటే ఒక చదువుకున్నవాడికి ఎంత పవరుంటుంది అన్నది చూపించారు. సో, మీకు అర్థమైంది గదా! అంటే పిల్లలకి ఇటువంటి మూవీస్ చూపింటే ఒక ఐఏఎస్ ఆఫీసర్‌కి ఇంత పవరుందా? సో, చదువుకుంటే ఇంత ఇలా సాధించొచ్చా? అన్నది కూడా అంటే చూసే వాళ్ళకి ఒక ఐడియా వస్తది. ఇప్పుడు 'పుష్ప' మూవీ చూసారు. అది సినిమా లో ఓకే. సినిమా పరంగా. కానీ నేర్చుకోవాలంటే ఆ మూవీలో ఏమీ లేదు కదా! సో, నేనేమన్నానంటే కొన్ని కొన్ని మంచి సినిమాలు ఇటువంటివి వచ్చినప్పుడు కొంచెం మనం అడ్జస్ట్ అవ్వడం బెటర్ కదా! సో, మన హై ఎక్స్‌పెక్టేషన్‌కి పెట్టుకున్నాం. సో, హై ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకండి. నార్మల్‌గా మూవీకెళ్ళండి. సో, ఎళ్తే మూవీ నచ్చుతది. అంతేగాని తప్ప హై ఎక్స్‌పెక్టేషన్‌తో వెళ్లి ఇందులో హీరో ఇలా చేయాలి, అలా చేయాలంటే మాత్రం అది వర్కౌట్ అవ్వదు. కథ అయితే మంచిదే గానీ, కొంచెం ఎక్కడో తడబడ్డారు 'శంకర్' గారు. కానీ మరీ తీసి పడేయవలసిన మూవీ అయితే కాదు. నేనేదో దీనికేదో ప్రమోషన్ చేస్తున్నాను అనుకోవద్దు. సో, నాకైతే మూవీ చూసినప్పుడు మీకన్నట్టు నాకు కూడా అనిపిచ్చింది. ఏంటంటే, ఇదేంట్రా అన్నట్టు అనిపిచ్చింది గానీ, టోటల్‌గా మూవీ చూసుకుంటే ప్రెజెంట్ నాకు తెలిసున్నంత వరకు మూవీ అయితే ఒకసారి చూడొచ్చండి. అది ఫ్యామిలీతో. మీ ఫ్యామిలీకి తీసుకెళ్ళండి నచ్చుతుంది. మీకెలా ఉన్నా తెలీదు గానీ, మీ ఫ్యామిలీకి ఆహా! సినిమా బానే ఉంది గదా! బయటకొచ్చేటప్పుడు ఏమనుకుంటారంటే, సినిమా బానే ఉంది గదండీ! మరేంటి పోయింది, అస్సలు బాలేదనన్నారు. ఏంటో నాకర్థం కాలేదు. సినిమా బానే ఉంది గదా! అన్న ఫీలింగ్‌తో బయటకొస్తారు. సో, ఇదే రాకెట్ సైన్స్‌లాగా ఏదో కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీయడం ఆ టైప్ అనుకుంటే కష్టమండి ప్రతి సినిమాకి. ఇలా అనుకుంటే గనక తెలుగు ఇండస్ట్రీలో ఇటువంటి ధైర్యం ఎవరు చేయరు. మీకర్థమైందా? మూవీస్ తీద్దామన్న ధైర్యం ఎవరు చేయరు. సో, కొంతమందికి నేను చెప్పేది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు గానీ, నేనేమంటున్నానంటే గనక ఎంతో కొంత ఎంకరేజ్‌మెంట్ మనం చేశామంటే మరీ అట్టర్ ఫ్లాప్ మూవీ అయితే కాదండి. నేను మామూలుగా చెప్తున్నాను. మీరనుకున్నంత అట్టర్ ఫ్లాప్ మూవీ అయితే కాదు. యావరేజ్ మూవీ ఇది. సినిమా చూస్తే నచ్చుతుంది. మరి హై ఎక్స్‌పెక్టేషన్‌తో వెళ్ళకండి. అందుకే నేను థంబ్‌నెయిల్ పెట్టాను. సినిమా బావుందని చెప్పాను. సినిమా అయితే బాగుంది. మీరు చూడండి. మీకు నచ్చలేదనుకుంటే గనక మీ ఫ్యామిలీని అడగండి.
సినిమాకి వెళ్ళాం నచ్చలేదనుకుంటే గనక మీ ఫ్యామిలీని అడగండి. నచ్చలేదంటే కింద కామెంట్ చేయండి. సో, పండగకి ఈ మూవీకి వెళ్ళొచ్చండి. మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. అస్సలు బాగోలేదు అది ఇది అంటున్నారు గానీ, సినిమా అయితే బానే ఉంది. సో, ఎక్కువ హై ఎక్స్‌పెక్టేషన్‌తో వెళ్ళకండి. అలాగే 'శంకర్' గారి మూవీ ఆ 'రోబో', 'ఒకే ఒక్కడు', 'జెంటిల్‌మెన్' ఈ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకండి. ఇవన్నీ పెట్టుకోకుండా వెళ్తే మూవీ టోటల్‌గా థియేటర్‌లోకెళ్ళి కూర్చుంటే గనక ఆ మూవీ అలా వెళ్ళిపోతానే ఉంటుంది. సో, టైం తెలీదు. ఎంటర్‌టైన్‌మెంట్ అయితే బానే అనిపిచ్చింది నాకైతే గనక. ఒకసారి చూడొచ్చు మూవీ. మరి తీసి పడేయవలసిన మూవీ అయితే కాదు. అట్టర్ ఫ్లాప్ మూవీ అయితే కాదు. ఓకేనండి. సో, కొంతమందికి అనిపించొచ్చు, "ఏంట్రా బాబు నువ్విలా చెప్తున్నావు. వాళ్ళలా చెప్పారు" అంటే గనక మరి మూవీని మూవీలా చూడండి. మరి ఎక్కడో వేరే గ్రహం నుంచి తీసుకొచ్చిన దానిలా మాట్లాడటం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే మన మూవీస్ మనం ఎంకరేజ్ చేయలేదనుకోండి. అంటే నేనేమన్నానంటే కూర్చొని ఒక దిక్కున కూర్చొని మాట్లాడడం ఈజీయే. కానీ ఆ పెట్టుబడి పెట్టి నిర్మాత ఎవరైతే ఉన్నారో అలాగే వాళ్ళంత కష్టపడ్డారు ఆ మూవీకి. సో, హిట్ మూవీకి, ఫ్లాప్ మూవీకి కష్టం ఒకటేనండి. సో, మనకు కుదిరినంత వరకు ఎంకరేజ్‌మెంట్ మనం చేయడంలో తప్పేమి లేదు. సో, మరీ అట్టర్ ఫ్లాప్ మూవీకెళ్ళి తలపోటు తెచ్చుకోమని నేను చెప్పను గానీ, మరీ అంత తలపోటొచ్చే మూవీ అయితే కాదు. పండక్కి ఫ్యామిలీతో చక్కగా వెళ్లి చూసే సినిమాయే. నేను చెప్తున్నాను గదా! మీకు డిసప్పాయింట్ అయితే చేయదు మూవీ ఏమీని. ఎందుకంటే అంత డిసప్పాయింట్ చేసేయన్నేసి వల్గర్ సీన్స్ ఏమీ లేవండి మూవీలో. ఆ! మరి మీకు ఇసుగెత్తి థియేటర్ నుంచి ఎళ్ళిపోదామన్న ఆహ్, సిట్యుయేషన్ కూడా ఏమీ లేదు. సో, మీరేంటంటే 'శంకర్' గారి మూవీ కదా! 'రోబో' లేదంటే ఏదో మంచి ఎక్స్‌పెక్టేషన్‌తో ఎళ్ళిపోయి కూర్చున్నారు. సో, మీ మైండ్‌లో ఏదుందో మీకు అది ఆ మూవీలో కనిపించకపోతేలోకి మీకు ఆ విధంగా ఎందుకురా బాబు తలపోటు అనుకున్నారు గానీ, వితౌట్ ఎక్స్‌పెక్టేషన్‌తో మీరు మూవీకెళ్లారనుకోండి, మూవీ నచ్చుతుందండి. సో, మీ గురించి పక్కన బెట్టేయండి. ఫ్యామిలీని పండగకి హ్యాపీగా తీసుకొనెళ్ళండి. నచ్చలేదంటే కింద కామెంట్ చేయండి. బాబు ఏంట్రా బాబు ఈ తలపోటు మూవీ చెప్పావు ఫ్యామిలీతో అంటే, ఫ్యామిలీకి నచ్చుతుందండి. మంచి కాన్సెప్టు. చదువుకున్నవాడు ఏదన్నా సాధించగలడు అన్న కాన్సెప్ట్‌తో వచ్చింది ఆ మూవీ. సో, మీకు అర్థమైంది గదా! సో, పిల్లలు ఎవరన్నా ఉంటే గనక ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇలా చదువుకుంటే గనక ఎవరినైనా ఎదిరించొచ్చు అన్న కాన్సెప్ట్‌తో వచ్చిన మూవీ. సో, ఇటువంటి మంచి విషయాలు తెలుసుకుంటే తప్పేముందండి. హ్మ్. అంటే నేనేమంటున్నాను అంటే మన చేతనంత సాయం ఏంటంటే అది హై బడ్జెట్ మూవీ అని చెప్పారు. కాబట్టి కుదిరితే ఎలాగో పండగకి మీరు మూవీస్‌కెళ్తారు కాబట్టి ఒకసారి ట్రై చేయండి. మరీ తీసి పడేయాల్సిన మూవీ అయితే కాదు. ఒకసారి చూడొచ్చు. అందుకే చెప్పాను ఒక్కసారి చూడొచ్చండి అన్నాను. మరీ సూపర్ డూపర్ హిట్ అని నేను చెప్పట్లేదు. సో, ఇది కూడా 'డాకు మహారాజ్' కన్నా ఏం తక్కువైతే కాదండి. నేను ఫైనల్‌గా చెప్పేదేంటంటే 'డాకు మహారాజ్‌కి' సంబంధించి ఇది తీసి పడేయవలసిన మూవీ అయితే కాదు. ఈ రెండాట్లికి కంపారిజన్‌గా నెక్స్ట్ వీడియో చేస్తాను. సో, 'గేమ్ చేంజర్' అయితే మాత్రం తీసి పడేయవలసిన మూవీ అయితే కాదు. మీరు చూడండి ఫ్యామిలీతో మిమ్మల్ని అలరిస్తుంది. సో, నెగెటివ్ రివ్యూస్‌నైతే అంతగా నమ్మకండి. పాజిటివ్‌గానే ఒకసారి వెళ్లి చూడండి. సూపర్ డూపర్ హిట్ మూవీ అన్నట్టుగా ఎళ్ళొద్దు. ఒక యావరేజ్ మూవీయే అన్నట్టుగానే మీరు మైండ్‌లో సెట్ చేసుకొని ఎళ్ళండి. మూవీ అయితే నచ్చుతుంది. ఓకేనండి? సరే నేను చెప్పిన విధానం కొంతమందికి నచ్చదు. ఏంట్రా ఈ డబ్బా కొడుతున్నావు నువ్వు అనుకోవచ్చు గానీ, నేను డబ్బా ఏం కొట్టట్లేదు. సినిమా బానే ఉంది. ఒక్కసారైతే మాత్రం చూడొచ్చు. సో, మీకెవరికైనా నచ్చితే నేను చెప్పిన విధానంలో మీకెవరికైనా నచ్చినట్టయితే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓ లైక్